మాస శివరాత్రి విశిష్టత ఏంటి? అసలు శివుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఈ నెల మాస శివరాత్రి ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందామండి. మాస శివరాత్రి అనేది మహాదేవుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల ఈ పర్వదినాన్ని జరుపుకుంటారండి. ఇది ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారండి. ఈసారి మాస శివరాత్రి ఏప్రిల్ 7వ తేదీన జరుపుకుంటాము. మాస శివరాత్రి శివపార్వతులకి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఆ ఆది దంపతులు ఆశీస్సులు పొందడానికి ఈ రోజున పూర్తి నియమనిష్టలతో ఆది దంపతులు అనగా శివ పార్వతులను పూజించుకుంటామండి. ఉపవాసం ఉంటాము, అభిషేకాలు చేయించుకుంటాము. ఈ రోజున యాదృచ్ఛిక సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయండి. కనుకనే ఈ ఈ మాసంలో అమావాస్యకు ముందు వస్తున్న మాస శివరాత్రిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ శివరాత్రిలో సర్వార్థ సిద్ధి యోగం, బ్రహ్మయోగం, ఇంద్రయోగం అనేటువంటి అరుదైన కలయిక జరగనుంది. కావున ఈ మాసం చాలా ప్రసిద్ధమైనదండి. సర్వార్థ సిద్ధి యోగంలో పరమశివుడిని, ఆ పార్వతీదేవిని ఆరాధించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి, అన్ని కార్యాలలో విజయం సాధిస్తాము. అలాగే ఈ మాస శివరాత్రి రోజున భాద్ర పంచకం కూడా ఉన్నాయండి. కాబట్టి ఈ చైత్రమాస శివరాత్రి శుభ సమయం మనకి పంచాంగం ప్రకారం అయితే చతుర్దశి తిథి ఏప్రిల్ 7, 2024 ఉదయం 6:53 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 8వ తేదీ తెల్లవారుజామున 3:21 ముగుస్తుంది. కాబట్టి ఈ మాస శివరాత్రి రాత్రి సమయంలో మనకి శివుడికి అభిషేకించి పూజలు జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉంది. కాబట్టి అందుకే మాస శివరాత్రి పండుగను ఏప్రిల్ 7న జరుపుకుంటారండి. మన పురోహితులు చెప్తున్నారు ఏప్రిల్ 7వ తేదీన రాత్రిపూట ఈ అభిషేకాలు అన్నీ జరుపుకోవాలని. అలాగే నిశిత ముహూర్తంలో పూజా సమయం చాలామంది భక్తులకు శివరాత్రి నిశిత ముహూర్తంలో మాత్రమే పూజించడానికి మనం సుముఖంగా ఉంటాము. పంచాంగ ప్రకారం నిశిత ముహూర్తం పూజా సమయం ఏప్రిల్ 7 అర్ధరాత్రి 12 నుంచి ప్రారంభమై 12:45 వరకు ఉంటుందండి ఆ ముహూర్తం. అందుకే ఈసారి మాస శివరాత్రి రోజున నిశిత ముహూర్తం మొత్తం 45 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. కాబట్టి పూజలు చేసుకునేటువంటి ఆ ముహూర్తం చూసుకునేటివారు ఆ సమయంలో చేయించుకోవచ్చును. సర్వార్థ సిద్ధి యోగం, బ్రహ్మయోగం, ఇంద్రియయోగ సమయాలు తెలుసుకుందాం. మాస శివరాత్రి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 12:58 ప్రారంభమై మరుసటి రోజు అనగా 8వ తేదీ ఉదయం 6:03 వరకు కొనసాగుతుందండి. ఇక ఉదయం నుంచి రాత్రి 10:17 వరకు బ్రహ్మయోగం ఉంటుంది. దాని తర్వాత ఇంద్రయోగం ప్రారంభమవుతుంది. ఇక భాద్ర పంచకం సమయం ఈ మాస శివరాత్రికి భాద్ర పంచకం కూడా పడుతుందండి. భాద్ర 6:53 అనగా ఉదయం నుంచి 5 నుంచి 7 వరకు అంటే సాయంత్రం వరకు ఉంటుందండి. 5:07 వరకు ఉంటుందన్నమాట సాయంత్రం పూట. ఉదయం ప్రారంభమై సాయంత్రం ఈ పంచకం రోజంతా ఉంటుందండి. కాబట్టి ఈ మాస శివరాత్రికి ప్రత్యేకంగా పూజలు జరుపుకునేటువంటి వారు జరిపించుకోవచ్చును.
దోషం అంటే జాతకంలో దోషం ఉన్నటువంటి వారు, ఇలాంటి వారు ఎక్కువగా మనకి చేసేటువంటి పనిలో ఆటంకాలు లేకుండా ఉండాలనుకునేటువంటి వారు ఇలా చేయించుకుంటారండి. మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలంటే, మహాశివుడు మనకి లయకారుడు, లయానికి అనగా మృత్యువుకు కారకుడు. కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమ మనస్సో జాతః అనేటువంటి ఈ సిద్ధాంతం ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండడం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడం కానీ, జీర్ణశక్తి మందగించడం కానీ, లేదా మనస్సు ప్రభావితం అవడం కానీ, అంటే ఆ సమయంలో మానసికంగా సంయమను అనగా మన సహనాన్ని కోల్పోవడము, చంచల స్వభావులుగా మారడము, మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని సమయాల్లో తమకే కాకుండా ఎదురుగా ఉన్నటువంటి వారికి కూడా కొంత ధన, ప్రాణ, ఆరోగ్య హాని తలపెడుతుంటారండి. అలా ఉంటుందన్నమాట ఆ ప్రభావం. చంద్రుడు క్షీణించినప్పుడు మన ప్రమేయం లేకుండానే అన్నీ చేస్తుంటాము కాబట్టే పరిహారంగా ఇలా చేస్తుంటారనమాట. మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు గడియల్లో కొందరికి ఆరోగ్యం సరిగా ఉండదండి. ఏదన్నా ఉన్నటువంటి రోగాలే మళ్ళీ మళ్ళీ తిరగబెట్టడం కానీ, ప్రమాదాలు ఎక్కువగా జరగడం కానీ, మరణాలు సంభవించడం కానీ ఇలా అని చెప్పవచ్చును. ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా, మనం అవకాశం ఉన్నంత మేర ఈ మాస శివరాత్రి రోజున పూజలు, పరిష్కారాలు అంటే పరిహారాలు కూడా జరిపించుకోవడం మంచిదండి. ఇట్లాంటివన్నీ తొలగిపోతాయి గండములన్నీ. మనకి ఏమంటారు, అపమృత్యు గండములు, అకాలంగా సంభవించేటువంటి ఇలాంటి వాటికి అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందండి. ఈ మాస శివరాత్రి శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి? మనకి అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలండి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మన స్నానాధికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయానికి వెళ్ళి, అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర 3 గని, 5 గని, 11 గని, 21 గని, 108 గని ఇలా ప్రదక్షిణలు చేయవచ్చును. అలాగే ఈరోజు శివాలయంలో పూజలో పెట్టిన చెరుకు రసమును భక్తులకు పంచిన మనం చేసేటువంటి పనిలో అపజయం అనేది లేకుండా, ఇబ్బందులు తొలగిపోయి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకి మంచి జరుగుతుందండి. ఈరోజు చెరుకు రసము పంచిపెట్టడం వల్ల శివునికి అభిషేకం చేసినటువంటి చెరుకు రసమును అన్నమాట. అదేవిధంగా ఈరోజు ప్రదోష వేళ మారేడు దళాలతో లేదా కనీసం గంగాజలంతో అయినా సరే అభిషేకములు, అర్చనలు చేయించుకోవడం మంచిది. ఇవేమీ చేయడానికి కూడా మీకు వీలు పడలేదనుకోండి, మీరు ఆరోగ్యవంతులుగా, అలాగే గృహంలో అయినా సరే ఏ దోషములు లేకుండా, అంటే ఇంట్లో ఎటువంటి ఆటంకములు లేకుండా చూసుకొని మీరు ఇంటిలో అయినా సరే పూజలు చేసుకోవచ్చును, ఉపవాసం ఉండి చేసుకోవచ్చును అన్నమాట. ఆరోగ్యవంతులు కనుక అయితే ఉపవాసం ఉండి చల్లటి నీటితో స్నానం ఆచరించి ఇంట్లోనే పూజాధికాలు చేసుకొని శివుడికి ఎంతో నిష్ఠగా పూజలు చేసుకోవచ్చండి. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని
చక్కని ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను.